రెల్లి కులానికి గ్రామ దేవతలుగా ఉన్న శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ రెల్లి కుల జాతర మహోత్సవాలను డిసెంబర్ 1 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతర కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య వెల్లడించారు. ఈ మేరకు శనివారం జాతర మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక అశోక్ నగర్ రెల్లి వీధిలో ఉన్న కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో అల్లం పోలయ్యతో పాటు గౌరవ అధ్యక్షుడు చెన్న వీరభద్రరావు, ముత్యాల శివ మాట్లాడారు. 1న గంగాలమ్మ జాతర, 2న నీళ్ల భవాట, 10న ఆకాశ దీపాలు, 14న సత్తెమ్మ తల్లి బోనాల జాతర, 15న మరిడమ్మ తల్లి బోనాల జాతర, 16న దేవాలయం నుంచి అమ్మవార్లకు రంగులు వేయటానికి తీసుకుని వెళ్లుట, 18న రాత్రి పూల ఘటం, 19న చల్లఘటం, 23న అమ్మవారిని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. జనవరి 2న దుర్గాలమ్మ భావన జాతర, 6న రాత్రి అమ్మవార్ల ఊయల సేవ, బాణాసంచా కార్యక్రమం, 7వ తేదీన జాతర ఆఖరి రోజు నేల వేషాలు, బల్ల వేషాలు, వివిధ రకాల వేషధారణలతో ఊరేగింపు బయలుదేరి బైపాస్ రోడ్డు, తాడితోట, జాంపేట, ఆజాద్ చౌక్, సాయి కృష్ణ థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా ఊరేగింపు చేస్తూ అమ్మవార్ల దేవాలయం వద్దకు వచ్చి ముగింపు కార్యక్రమం జరుగుతుందని వివరించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 మంది రెల్లి కుల సంఘీయులు ఈ జాతర మహోత్సవాలకు తరలివస్తారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడకు వచ్చి పూజలు చేసి భోజనం కూడా చేసి వెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల పంచాయతీ పెద్దలు వీర్రాజు, మీసాల శివరామకృష్ణ, ముత్యాల మురళీకృష్ణ, బంగారు బుల్లెట్ ప్రసాద్, చెన్నై వెంకటరమణ, అల్లం విజయ్ కుమార్, ముత్యాల చిన్న అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రెల్లి వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవములు 1/12/2024 నుండి 7/1/2025 వరకు 5 వారములు జాతర మహోత్సవములు జరుగును. 1/12/2024 తేదీన గంగాలమ్మ జాతరతో ప్రారంభమగును. అలాగే 2/12/2024 తేదీన నీలబావట జాతర జరుగును. అలాగే 10/12/24 తేదీన ఆకాశ దీపములు జరుగును. 14/12/2024 తేదీన పూలఘట్టము జరుగును. అలాగే 19/12/2024 తేదీన చల్లఘట్టము జరుగును. అలాగే 23/12/2024 తేదీన శ్రీ అల్లం పోలయ్య గారి ఇంటి వద్ద నుండి అమ్మవార్లను ఊరేగించి ఆ రోజు రాత్రి దేవాలయములకు చేర్చుట జరుగును. మా పూర్వీకుల నుండి ఈ జాతర మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఈ అమ్మవార్ల వల్ల మా జాతి 50 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర చూడడానికి ప్రతి ఒక్కరూ వస్తారు. అలాగే వారికి కావలసినటువంటి వాతావరణాన్ని మా కమిటీ తరపున వారికి మేము చూడడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ జాతర అంటే మంచి ఇంట్రెస్ట్గా వచ్చి ఈ జాతరను చూడడానికి జాతి 50 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని